వాలంటీర్ల వ్యవస్థకు సీఎం చంద్రబాబు సమాధి కట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 ఇస్తానని హామీ ఇచ్చి నిలువున ఉద్యోగాలనే తీసేశారు. దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం చాలామంది వాలంటీర్లు ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు? అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 ఇస్తానని చంద్రబాబు చెప్పారు, ఇప్పుడు ఉద్యోగాలే తీసేశారు. దీనిపైన ఏం చెప్తారు? సార్, నా పేరు ఉమామహేశ్వరి. నేను వాలంటీర్గా చేస్తున్నాను సార్. సో ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంటున్నాము. ఆ పోస్ట్ ఉన్నప్పుడు మాకు చాలా ఉపయోగకరంగా ఉండింది సార్. ప్రజెంట్ అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు ఇప్పటి వరకు. ఈవెంట్ ఫంక్షన్స్ అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, మాకు 10,000 ఇస్తానన్న మాట అయితేనేమి, అసలు వాటి గురించి ఒక్కటి కూడా బయటికి చెప్పట్లేదు సార్. అంతా సైలెంట్గా ఉంటున్నారు. సో మేము అడిగేదానికి కనీసం మాకు అవకాశం కూడా లేకుండా పోయింది. సో మాకు అసలు న్యాయం చేస్తారనే నమ్మకం కూడా పోయింది సార్ పూర్తిగా. సో ఆ వాలంటీర్ పోస్టులు కూడా రిమూవ్ చేశారనే మాటే చెప్తున్నారు. సో అది ఉంటే మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది సార్ గవర్నమెంట్ తరఫు నుంచి. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇస్తాము చేస్తాము అని. సో మాటే కానీ వర్క్ అయితే ఎక్కడ కనిపించట్లేదు సార్ మాకు. సో కనిపిస్తుందనే అవకాశం కూడా మాకు లేదు సార్. సో దాని మీద వాళ్ళు ఏదైనా మాకు ఒక నిర్ణయం చెప్తే బాగుంటుందని మాకు కోరిక సార్, ఆశిస్తున్నాము. సో దయచేసి ప్రభుత్వం ఏదైనా సరే మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. వాలంటీర్ తరఫు నుంచి నేను అదే కోరుకుంటున్నాను. అట్లా గత ఉగాది రోజున మీకు ప్రతిభా పురస్కారాలు అంటూ కూడా ఒక్కొక్కరికి 15,000 ఇస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే ఈసారి అసలు ఉగాదికి అలాంటి ఊసే లేదు, అసలు ఉద్యోగాలే లేవు. ఏం చెప్తారు? సార్, అప్పుడైతే మాకు నిజంగానే ఉగాది పురస్కారాలు 10,000, 20,000, 30,000 సెలెక్ట్ చేసి ఇస్తునేవాళ్ళు. ఖచ్చితంగా అప్పుడు మాకు న్యాయం జరిగింది సార్. సో ఈసారి మాకు అలాంటి అవకాశం కాదు కదా సార్. అసలు నిజంగా వాలంటీర్ పోస్టులే లేవనే మాటే నిర్ధారణ చేసేశారు. సో మేము ఇంకా ఆశించడానికి ఏమీ లేదు సార్ ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి. సో మాకు న్యాయం చేస్తారనే నమ్మకం అయితే పూర్తిగా లేకుండానే పోయింది సార్. మీరేం చెప్తారు? గతంలో వాలంటీర్గా చేశారు, ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాను సార్. నా పేరు రాజేశ్వరి. నేను 46 వార్డ్ వాలంటీర్గా చేస్తున్నాను. ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాను సార్. వాలంటీర్ వ్యవస్థ అనేది మాకు బాగా నచ్చింది జగన్ సార్ పెట్టడం వల్ల. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సడన్గా వాలంటీర్ని తీసేయడం అనేది కూడా చాలా అసలు బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేమే కాదు, చాలామంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఇలాగే బాధపడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ లేదు అని. కానీ ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు సారు వచ్చి మీకు ఇలా లేదు అని చెప్పడం వల్ల మేమున్నది అసలు చేసే వర్క్ కూడా మాకు అసలు అంత బాగుండింది. ప్రజలతో కూడా మేము అంత కలిసిపోయాము. కానీ సార్ ఇలా సడన్గా మీరు వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పడం వల్ల మాకు వచ్చే ఆ 5,000 కూడా రాలేదే అనే బాధ ఎక్కువ ఉంది సార్. మాకు జగన్ సార్ చెప్పారు 10,000 వస్తుందని. ఈ ప్రభుత్వం కూడా, టీడీపీ వాళ్ళ ప్రభుత్వం కూడా చెప్పారు మాకు, చంద్రబాబు నాయుడు గారు 10,000 చేస్తాము వాలంటీర్ని తీము అని. కానీ ఇప్పుడు సడన్గా వాలంటీర్ని తీసేసామని అన్నప్పుడు మాకు అసలు ఎవరికి చెప్పుకోవాలి, ఏంది, మా వాలంటీర్ని కూడా అసలు మాట్లాడనీయడం లేదు, రానియడం లేదు, ఎలాగా అనేది అసలు మాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి నేను కోరుకునేది అయితే మళ్ళీ మా వ్యవస్థ తీసుకురావాలి, ఖచ్చితంగా మా వాలంటీర్ని పెట్టాలి అనేది మా అభిప్రాయం సార్. ఓకే, మీరేం చెప్తారు? వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, వచ్చే 5,000 కూడా పోయాయి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను మామూలుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మామూలుగా ఆయన ప్రజలు పడుతున్న కష్టాలు, పింఛన్లు తీసుకోవాలన్నా, రేషన్ తీసుకోవాలన్నా వాళ్ళంతటా వాళ్ళు ఏ స్కూల్ కానో లేదంటే రేషన్ స్టోర్కో వచ్చేసి తీసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక ముందు చూపు పరిణామంతో ప్రజలు కానీ, ముసలోళ్ళు కానీ బయటికి అంటే ఆ టైంలో రేషన్ షాపుల దగ్గరకు వచ్చి కానీ లేదంటే పింఛన్ల కోసం వచ్చి తీసుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి ఒక వాలంటీర్ సిస్టమ్ అనేది 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో ఆ వాలంటీర్ సిస్టమ్ పద్ధతి ఏంటంటే ప్రతి నెల ఇంటింటికి వాలంటీర్స్ వెళ్ళి పింఛన్లు ఇవ్వడం కానీ అలాగే రేషన్ ఇవ్వడం కానీ ఆ సిస్టము చాలా బాగుండింది. అలాగే చాలామందికి ఈ క్రమంలోనే చాలామందికి ఉపాధి కూడా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి వేతనం అంతా నీట్గా అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో ఎన్డీఏ కూటమి వాళ్ళు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు, సో వాళ్ళకి 5,000 నుంచి 10,000 వేతనం పెంచి సో వాళ్ళకి అది యథావిధిగా వాలంటీర్స్ కూడా కంటిన్యూ అవుతారని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చి, సో ఆ సమయంలో ఆ మాట అనుకూలంగా తీసుకొని చాలామంది వాలంటీర్లు కూడా రిజైన్ చేసి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అలాంటిది ఆయన ఒక్కసారిగా రూలింగ్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్ని పూర్తిగా మర్చిపోయేసి వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగకుండా ఈరోజు ఒక దగ్గర 9 నుంచి 10 నెలలు ఆయన సీఎంఐ కూడా 10 నెలలు అవుతుంటే కూడా సరే ఇప్పటికీ ఆయన వాలంటీర్ల గురించి ఏ విధమైన అసలు చర్చే తీసుకురాల, పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ నాశనం చేసాడు. అదే మనం
కోవిడ్ టైంలో ఒక రెండు సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డప్పుడు కూడా మన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగానే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి వాలంటీర్ల ద్వారా సేవ ఎక్కడ జరగల. అటువంటి మంచి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు చంద్రబాబు నాయుడు కూల్చేశారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి ఎటువంటి న్యాయం లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థనే కాదు, ఆయన ఏ వ్యవస్థకు కూడా న్యాయం చేయని పరిస్థితి ఈరోజు. సో వాలంటీర్లతో మా అక్క చెప్పినట్టుగా పాపం ఈ రోజుకి కూడా సరే ప్రతి ఒక్కరూ ఆన్ టైంలో వాళ్ళకి పింఛన్ రాకపోయినా ఏమమ్మా ఇంకా పింఛన్ రాలేదని చెప్పేసి వాళ్ళని అడగడం, రేషన్ ఇంటికి రావట్లేదు ఏందమ్మా అనేసి వాళ్ళని అడగడం. సో ఆ విధంగా వీళ్ళకి కూడా అంటే ఇంకా వీళ్ళనేమో అని ఊరుల్లో తెలియని వాళ్ళు కూడా ఇంకా వీళ్ళే ఆ వ్యవస్థలో ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారేమో అనేసి కూడా వీళ్ళని అడగడం అనేది చాలా బాధాకరం. సో ఇలాంటి అనేక రంగాల్లో కూడా సో చంద్రబాబు నాయుడు కూడా చాలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అందరినీ ఇబ్బందులు పెడతా ఉన్నారు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సో మనకు తెలుసు ఉగాది రోజున జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఉగాది రోజున వీళ్ళందరికీ వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఉగాది వస్తుంది ఒక 2 రోజుల్లో. సో ఈ ఉగాదికి వాలంటీర్లు అందరూ కూడా ధర్నా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి ఫైనల్గా చంద్రబాబు మోసాల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే వాలంటీర్లను మోసం చేశాడు, మహిళలను మోసం చేశాడు, అలాగే రైతులను మోసం చేస్తున్నాడు, వీటన్నిటిపైన ఏం చెప్తారు? గత 40 ఏళ్ళుగా నిర్విరామంగా అబద్ధాలు బూటకపు హామీలు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత దిట్టో భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు చూశారు. ఆయన రంగులు మార్చే విధానం కానీ, ఆయన హామీలను ఎగ్గొట్టే విధానం కానీ ప్రతి ఒక్కటి అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే 2024లో వీళ్ళ బూటకపు హామీలకు కానీ అబద్ధ వాగ్దానాలకు కానీ అంతు పొంతు ఎక్కడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలనే వాటిల్ని కొంచెం ఎక్కువ చేసి అందరికీ ఆశ చూపి ఈరోజు అధికారంలోకి వాళ్ళు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే వాళ్ళ తనయుడు చేసిన పాదయాత్ర అయితే కావచ్చు, ఈయన చేసిన రోడ్ షోస్ అయితే కావచ్చు, అన్నిట్లో కూడా వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. అంటే ప్రతి సంవత్సరానికి కూడా 4 లక్షల ఉద్యోగాలు లెక్కన ఇవ్వడం అనేది చేస్తామని హామీ ఇచ్చారు. రావడంతోనే మొత్తం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేశారు. వాళ్ళ గౌరవ వేతనం 10,000 రూపాయలు పెంచుతామని చెప్పి ఆశ చూపి వాళ్ళ ఓట్లన్నీ కూడా తీసుకొని ఈరోజు వాళ్ళని నట్టేయటం ముంచి రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి, వాళ్ళ ఉద్యోగాలు ఏమవ్వాలి, వాళ్ళ బతుకుదెరువు ఏమవ్వాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని తీసుకొచ్చి ఇంటికి ప్రతి పథకాన్ని కూడా అందజేసేలాగా ఈ వాలంటీర్ వ్యవస్థని రూపుదిద్దారు. అదే ఈ చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. మనకి కరోనా కష్టకాలంలో ప్రతి ఇంట్లో మనం ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసామో మనందరం ప్రత్యక్షంగా మనం చూసిన వాళ్ళమే. ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేసినప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ కేవలం ఈ వ్యవస్థ వల్ల ప్రతి పేదవాడింటికి పథకం అనేది ఎక్కడ ఆగకుండా వెళ్ళింది ఈ కరోనా కష్టకాలంలో. మరి ఇన్ని చూసిన ప్రజలు పొరపాటున ఇతన్ని నమ్మి ఓటు వేసిన పాపానికి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయడం అనేది జరిగింది. ఇదే విధంగా కానీ వీరు కంటిన్యూ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వర్గం కూడా అన్ని వర్గాలని ఈయన మోసం చేయడం అనేది జరిగింది. అటు విద్యార్థులను కావచ్చు, మహిళలను కావచ్చు, ఉద్యోగస్తులను కావచ్చు, ఈ వాలంటీర్ వ్యవస్థను కావచ్చు, ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇదే విధంగా చేస్తే జనం రోడ్ల మీదకి రావడం జరగద్ది. ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరగబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకో విషయం మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసినప్పుడు కూడా ప్రజలు ఒకటి ఆలోచించుకోండాలి, అసలు పథకాలే లేనప్పుడు ఇంకా వాలంటీర్లు ఎందుకని చెప్పి రద్దు చేసి ఉంటాడేమో. మన ఆయనకి చంద్రబాబు నాయుడికే తెలియాలి. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ వ్యక్తి అయితే అసలు ఇప్పుడు దాకా దీని గురించి ఒక్క మాట చెప్పింది లేదు. వాళ్ళ మీద గతంలో మనం అందరం చూసాం, ఇదే వ్యక్తి వాళ్ళందరి మీద ఉమెన్ ట్రాఫికింగ్ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, లేనిపోని అబాండాలన్నీ వేసి వాళ్ళని ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ రద్దు కావడంలో అతని హస్తం కూడా చాలా కీలకంగా ఉందనేది మీకు తెలియజేస్తా ఉన్నాను. సో మొత్తంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తామే గట్టిగా బుద్ధి చెబుతామని వాలంటీర్లు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రత వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.